అందరికీ వందనాలు. ఈ 888 ఆరోగ్య అద్భుతాల మరో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 4వ రోజు. చక్రాల్లో ఎలా శక్తిని ఉత్తేజపరచాలో ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుంటున్నాము. మూలాధారము, స్వాధిష్టాన, మణిపుర చక్రాల గురించి గత 3 రోజుల్లో మనం చర్చించుకున్నాము. ఈరోజు అనాహత చక్రం, చాలా ముఖ్యమైన చక్రం పైన దాన్ని ఎలా ఉత్తేజపరచాలో నేర్చుకుందాం. మీరు మిగతా వారితో అసూయగా ఉన్నారా? మిగతా వారిని క్షమించలేకపోతున్నారా? మీకు ఈర్ష్యగా ఉందా? వీటన్నింటికి కారణము మన అనాహత చక్రము చాలా బలహీనమవడమే కారణమని చెప్పొచ్చు. దీన్ని బలవంతంగా ఎలా చేయాలి, మన హృదయాన్ని ప్రేమతో, ఇతరుల పట్ల కరుణతో ఎలా నింపాలో ఈరోజు తెలుసుకుందాం. అనాహత చక్రం అంటే, అనాహత అంటే ధ్వని లేకుండా, ఘర్షణ లేకుండా జరిగే ప్రక్రియ. మన గుండె దానంతటదే మనము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది, ఏ ధ్వని, ఏ ఘర్షణ లేకుండా. కానీ మనమే మన అశ్రద్ధ వల్ల, మన అలవాట్లలో తేడా వల్ల దీనికి మనమే ఒక పెద్ద ఆఘాతము కల్పిస్తున్నాము. కానీ దానిపైన ప్రేమతో మనం ఉంటే మన అనాహత చక్రము కూడా చాలా బలవంతమవుతుంది. అనాహత చక్రము కింద 3 చక్రాలకి, పై 3 చక్రాలకి ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర మరియు విశుద్ధి, అజ్ఞ మరియు సహస్ర చక్రాల మధ్యలో ఇది ఉంటుంది. అంటే మన వెన్నెముక మధ్య భాగంలో గుండె ఉండే ప్రాంతంలో ఉండే చక్రమే ఇది. దీని కలరు ఆకుపచ్చగా ఉంటుంది. దీని తత్వము వాయుతత్వం, అంటే గాలినే దీనికి ఆధారితము. ఇది ఎలాంటి గాలిని? పచ్చటి చెట్ల నుంచి వచ్చే గాలిని బాగా ప్రేమిస్తుందని అర్థం. దానికి ఒక బీజమంత్రం ఉంది. దాన్ని అనాహత చక్రాన్ని బలవంతంగా ఉత్తేజపరచాలంటే ఒక బీజమంత్రం ఉంది. దాని మంత్రమే యం అనే శబ్దంతో మనం ఈ చక్రాన్ని బలవంతం చేయవచ్చు. దానివల్ల మనలో ప్రేమ భావము, కరుణాభావము, ఇతరులకు క్షమించే భావము, ఇలాంటి అన్ని భావనలు మనకి కలుగుతాయి. నాతో పాటు ఈ సాధనను చేయండి. సుఖ ఆసనంలో కానీ, అర్ధ సిద్ధాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ కూర్చోండి. నేను అర్ధ సిద్ధాసనంలో కూర్చుంటున్నాను. ఈ ఆసనంలో మనకి స్థిరత్వం బాగా ఉంటుంది. స్థిరంగా కూర్చొని ధ్యాన ముద్రలో బొటన వేలును, చూపుడు వేలును కలిపి, మిగతా 3 వేళ్లను కలిపి సమానాంతరంగా ఉంచి, కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచి ఈ ప్రక్రియ చేయాలి. మీ హృదయ ప్రాంతంలో, గుండె ఉన్న ప్రాంతంలో మీ దృష్టిని కేంద్రీకరించండి. అక్కడ ఒక ఆకుపచ్చ రంగు చక్రాన్ని, వలయాన్ని గమనించండి. అది ఒక వెలుగుతో వెలుగుతోంది. ఆ వెలుగు మీ శరీరమంతా కణాలకి వ్యాపిస్తున్నట్టు భావించండి. కేవలం భావించడం వల్లనే మీరు అలాగా చేయగలుగుతారు. హృదయ చక్రము, అనాహత చక్రంలో ఆకుపచ్చటి రంగును చూడండి. ఆ వెలుగు శరీరమంతా, కణకణమంతా వ్యాపించినట్టు అనుభవించండి. దీర్ఘమైన శ్వాస తీస్తూ బీజమంత్రమైన యం అనే శబ్దాన్ని 3 సార్లు పలికి హృదయ ప్రాంతంలో ఆకుపచ్చటి రంగు వెలుతురిని మన దేహమంతా వ్యాపించినట్టు భావిస్తూ ఒక 3 నిమిషాలు మనము నిశ్శబ్దంగా కూర్చోవాలి. కేవలం శ్వాసను గమనిస్తూ హృదయంలో ఉన్న ఆకుపచ్చటి రంగుని
మరింత వెలుగులా మొత్తం శరీరం వ్యాపించినట్టు మీరు అనుభవించండి. దీనివల్ల మీ అనాహత చక్రము బలవంతమవుతుంది. దానివల్ల మీకు కరుణ, ప్రేమ, వాత్సల్యము, ఇతరుల పట్ల ఇతరులను క్షమించే గుణము, ఇతరులు చేసిన మేలును గుర్తుంచుకునే కృతజ్ఞతాభావము, ఇలా ఎన్నెన్నో భావాలు. హృదయం బాగుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అనేక వ్యాధులకు కారణము మన అనాహత చక్రము యొక్క బలహీనపడడమే కారణమని చెప్పవచ్చు. శ్వాసని తీసుకుంటూ యం అనే శబ్దాన్ని పలుకుదాం. యం. 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 ఈ శబ్ద తరంగాలను ఆకుపచ్చటి హృదయంలో గమనిస్తూ అక్కడే ధ్యాస పెట్టండి. ఇలా ప్రతిరోజు నాతో పాటు ఈ సాధనలు చేస్తే మీ ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము అతిశయోక్తి కాదు. కానీ ప్రతిరోజు నాతో పాటు చేయాలి. ఏందిలే ఇప్పుడు ఎందుకులే తర్వాత చేద్దాంలే అంటే అది పోస్ట్పోన్ చేయడమే మీ ఆరోగ్యం పట్ల చాలా అజాగ్రత్త వహిస్తున్నారని దీనివల్ల తెలుస్తుంది. కాబట్టి రోజు నాతో చేయనివ్వండి. ఇలా కాంతిని చూసిన తర్వాత మెల్లిగా మీకు వీలైనప్పుడు కళ్ళని తెరవండి. ఇలా మన వివిధ చక్రాలను ఎలా బలవంతం చేయాలి, ఉత్తేజపరచాలో మనం ఈ 888 హెల్త్ మిరకల్ సిరీస్లో నేర్చుకుంటున్నాము. రేపు మనము విశుద్ధ చక్రం పైన కంఠం దగ్గర ఉండే చక్రంను ఎలా ఉత్తేజపరచాలి, దాన్ని బలవంతం ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇలాంటి వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ వాటిని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి వాటిలో వివిధ కార్యక్రమాల్లో మీరు కూడా మాతో పాటు మీ ఆరోగ్య ప్రయాణాన్ని ప్రారంభించు. అదే మీ మొదటి అడుగు. ధన్యవాదములు.